చేసింది ఏం చేసిందని చెప్పి మీరు అంటారు. నేను చెప్తున్నాను కదా, 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అదే ఇది కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఉద్యమం చేయడం వల్ల మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాం. అది అందరికీ తెలుసు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏమన్నారు, మేము వచ్చిన 100 రోజుల్లో ఇవన్నీ కూడా అమలు చేస్తాము అని చెప్పి మీరే పలుమార్లు పలు మీటింగులో చెప్పారు కదా. మరి దాన్ని అడుగుతుంటే మరి మీరేం చేసిరని ఉల్టా ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? దానికి మీకు సమాధానం ఉందా? నేనేమంటున్నా అంటే, వీళ్ళకి ఆర్థిక ప్రగతి పెంచలేక, ఆర్థిక స్థితి బాగలేక ఏదో ఆరకూరగా చేస్తున్నారు తప్పితే దాని మీద ఏ మాత్రం కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిన్న హామీలు ఏదో టచ్ చేసి వదిలేస్తున్నారు తప్పితే దీని మీద వీళ్ళు కంప్లీట్ గా చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఉపయోగపడాలి అనే ఆలోచన అయితే లేదు. గత బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తా ఉంది. దాంట్లో తేడా ఏమీ లేదు. ఎందుకంటే అంతకుముందు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మనం చూశాక ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో, ఏ విధంగా అవినీతి కుంభకోణాలు కూరుకుందో మనందరికి తెలుసు. తెలంగాణ బిడ్డలు గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని ఏమాత్రం బాగుపడలేదని తెలుసు. వాళ్ళ కుటుంబం తప్పితే మిగతా వాళ్ళు ఎక్కడ కూడా బాగుపడే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తా ఉంది. నేనేమంటున్నా అంటే, మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 400 రోజులు అయిపోయింది. 400 రోజులు అయిపోయినా కూడా మీకు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరి విద్యార్థులకు ఇస్తాను, విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు. తర్వాత పెన్షన్ పథకం, పెన్షన్ పెంచిస్తా అని చెప్పారు. రైతు భరోసా కూడా సంవత్సరం దాటిపోయింది. మీరేమన్నారు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. దాన్ని కుదించి మళ్ళా ఇప్పుడు 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు. మీ దగ్గర ఒక ఎక్సర్సైజ్ లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తుంటారు, దాంట్లో తుంగలో తొక్కుతుంటారు, మళ్ళీ దాన్ని తగ్గిస్తారు. ఒక క్రైటీరియా కూడా మెయింటైన్ ఒక క్రైటీరియా కూడా మీరు బయటికి తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో కూడా మీ దగ్గర ఉన్న క్రైటీరియా ఏంటి, మీ దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఏంటి, దగ్గర మీ సేవ గానీ రకరకాల ఛానల్స్ ద్వారా మీ ప్రజాపాలన కూడా పెట్టారు. దగ్గర 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయని మీరే చెప్పారు. వీళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నారా? లేకపోతే ఆ లిస్ట్ అంతా బయట పెట్టాలి కదా. మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? గ్రామ సభల్లో మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఇవన్నీ కూడా దాన్ని కన్సిడర్ చేసుకుంటూ పెట్టండి. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు అన్ని కూడా ఏవైతే వచ్చాయో వాటిని కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ, వాళ్ళకి నిజంగానే కాదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. కానీ దాన్ని మళ్ళీ అంతకుముందు వాటిని అన్ని కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా తీసుకుంటాం, కొత్తగా వస్తాయి మళ్ళీ పెట్టుకోవాలంటే ఇది అంతా కూడా ఏంటంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మరి ఇస్తామని అంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, అర్హులందరికీ ఇస్తామని అంటున్నారు కదా. అదే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దీని మీద కూడా ఎంతో కొంత కోత పెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? జయరాం గారు చాలా విషయాలు ప్రస్తావించారు కదా. ముఖ్యంగా సీఎం సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా కనిపిస్తున్నారు అంటూ కూడా అన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు, జయరాం గారు కూడా ఇద్దరు కూడా